సూర్యాపేట జిల్లా నడిగూడెంలోని రాజావారి కోటకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ఈ కోటలోనే వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేశారు. 1921లో ఇక్కడ పనిచేస్తూనే జాతీయ జెండా రూపకల్పనకు శ్రీకారం చుట్టినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ప్రాంతంలో పత్తి సాగును రైతులకు పరిచయం చేసిన ఆయనను స్థానికులు ప్రేమగా పత్తి వెంకయ్యగా పిలిచేవారు. 1895లో నిర్మించిన ఈ రాజావారి కోటలో మైసూరు నుంచి వచ్చిన కూలీలు, బర్మా నుంచి తెప్పించిన రంగూన్ టేకు కలపతో దివాన్లు, కిటికీలు, తలుపులను కళాత్మకంగా నిర్మించారు. మునగాల పరగణ పాలనా కేంద్రంగా ఉన్న నడిగూడెం కింద గతంలో 48 గ్రామాలు ఉండేవి. 110 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ కోట ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింగళి వెంకయ్య జ్ఞాపకాలను చాటి చెప్పే ఈ చారిత్రక కట్టడాన్ని ప్రభుత్వం సంరక్షించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. నడిగూడెం గ్రామంలో పుట్టడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నడిగూడెం గ్రామంలో పింగిళి వెంకయ్య గారు ఇదే రాజాగారి కోటలో ఇక్కడ జాతీయ జెండాను రూపకల్పన చేయడం జరిగింది. అప్పుడు పింగిళి వెంకయ్య గారు ఇక్కడ రాజానాయని వెంకటరంగారావు గారి దగ్గర దివానుగా పనిచేస్తూ ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఇక్కడ పత్తి వంగడాల మీద వారు రీసెర్చ్ చేయడం జరిగింది. మరి దాన్ని చేస్తూ ఇక్కడ జాతీయ జెండా రూపకల్పన జరగాలని అనుకున్నప్పుడు ఇక్కడ పింగిళి వెంకయ్య గారు జాతీయ జెండాను రూపకల్పన చేసి విజయవాడలో ఆల్ ఇండియా కాంగ్రెస్ మీటింగ్ జరగటం జరిగింది. అప్పుడు ఈ జాతీయ జెండా అక్కడ వెంకయ్య గారు తీసుకుపోయిన తర్వాత దాన్ని అక్కడ 3 రంగుల జెండాను సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ కోటను రాజాగారి కోటను ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ మునగాల పరగణాలో ఇంత కోట ఉన్నందుకు మరి దీన్ని శిథిలావస్థకు వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ అని ఒకటి పెట్టడం జరిగింది. మరి దాన్ని కొంత కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఈ కోటను పర్యాటక కేంద్రంగా చేసినట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా మా గ్రామం మరియు మండలం కూడా అభివృద్ధి చెందుద్దని చెప్పని తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఈ స్వాతంత్రం జెండా రూపకల్పన నడిగూడెం రాజావారి కోటలో జరగటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నడిగూడెం రాజావారి కోట నిర్మించి దాదాపు 110 సంవత్సరాలు అయింది. దాదాపు 1917 సంవత్సరంలో పింగళి వెంకయ్య గారు మరి నడిగూడెం రావడం జరిగింది. అంతకుముందు పింగళి వెంకయ్య గారికి నాయని రంగారావు గారు మద్రాసులో ఒక యూనివర్సిటీలో వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు. మరి ఆ రోజుల్లో పత్తి వంగడాలు అంటే ఈ పత్తి ఎట్లా నాటాలి, ఎట్లా దాని మీద అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ పత్తి వంగడాల మీద మరి పరిశోధన జరిపి రైతులకు ఎట్లా చేయాలని చెప్పి దాన్ని పరిశోధన జరిపి ఇక్కడ నేర్పడం జరిగింది. మరి ఆ పింగళి వెంకయ్య గారిని మరి పత్తి వెంకయ్య గారు అని కూడా పిలిచేవారు. మరి అటువంటి జెండా రూపకల్పన జరగడం మా అదృష్టం. దాదాపు 1921 నుంచి దాదాపు 7-8 సంవత్సరాలు మరి వెంకయ్య గారు ఇక్కడ జామీందారుగా నడిగూడెం కోటలో పనిచేశారు. మరి ఆ పింగళి వెంకయ్య గారు గాంధీ గారు పిలుపునిస్తే దాదాపు 1926 జూలై అంటే మరి 3 నమూనాల రంగుల జెండాలను తయారు చేయడం జరిగింది. ఆ 1926లో కృష్ణా జిల్లా విజయవాడలో కాంగ్రెస్ సభ మరి పెట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ సభలో గాంధీ గారి పిలుపు మేరకు వెళ్ళటం జరిగింది. తర్వాత దాన్ని మరి పింగళి వెంకయ్య గారు అంటే దాదాపు ఈయన వెంకయ్య గారు 3 జెండాలు తీసుకెళ్తే దాదాపు 26 రకాల జెండాలు మరి రూపకల్పన తీసుకురావడం జరిగింది.